ఆత్మని ఇచ్చి ఉన్నారు. Hallelujah. We are not called. The church would never be functioning unless the power of the Holy Spirit was operating in us. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మాత్రమే సంఘము నడిపించబడి ఉన్నది. లేని ఎడల మనం ఆ రీతిగా నడిపించబడము. Whether you believe it or not, the Holy Spirit is living in you. మీరు నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తా ఉన్నారు. Hallelujah. We only have to surrender and allow God to use us. అయితే మనల్ని మనం సమర్పించుకొని దేవుడు మనల్ని వాడుకునేలాగా సమర్పించుకోవాలి. Hallelujah. Hallelujah. So today we're going to look at God wants to bring us to a place of rest. అయితే ఒక విశ్రాంతి అనే స్థలంకు దేవుడు మనల్ని తీసుకురావాలనుకుంటున్నారు. Hallelujah. 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 When we think of rest, we feel so relaxed, refreshed. అయితే ఒక విశ్రాంతి అనగా మనం ఎంతో చక్కగా విశ్రాంతి తీసుకొని చక్కగా ప్రశాంతంగా ఉంటాము. Sometimes we think rest is not good. అయితే కొన్నిసార్లు ఈ విశ్రాంతి అనేది అనవసరము అని మంచిది కాదని We అనుకుంటాము. have to work, we have to struggle, we have to slog, and that's the way of life. అయితే మనం కష్టపడాలి, మనం పని చేయాలి, ఆ రీతిగానే ఈ లోకం పని చేస్తా ఉండేది అనుకుంటాము. But did you know God wants us to rest? అయితే దేవుడు మనల్ని విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నారని మీరు ఎరుగుతారా? What was the message about last Sunday? గడిచిన వారము ఈ యొక్క ప్రసంగము దేని గురించి చెప్పబడి ఉన్నది? Our beloved sister Swarnalata had shared. స్వర్ణలత సహోదరి గారు చెప్పి ఉన్నారు. Samruddhi, yes, clap for Uttama. Sisters gave such beautiful verses, amazing, message on the fullness of God and the richness God wants us to experience. అయితే దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఐశ్వర్యవంతంగా ఆ రీతిగా సమృద్ధిని గురించి సహోదరి గారు చెప్పి ఉన్నారు. Sometimes we think, no, how can God want us to experience this richness? అయితే కొన్నిసార్లు మనం ఈ రీతిగా అనుకోవచ్చు, ఇంత ధనాన్ని, ఇంత గొప్ప విషయాన్ని నన్ను అనుభవింప చేస్తా ఉన్నాడా దేవుడు అని. He wants to give us the fullness, the richness of Christ. ఆ యొక్క సంపూర్ణత, ఆ యొక్క సమృద్ధిని దేవునిలో మనకి ఇస్తా ఉన్నారు. When we know the secret, we can live a victorious Christian life. ఆ యొక్క రహస్యాన్ని మనం ఎరిగినప్పుడు మనము జయకరమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించగలము. So let's turn to Hebrews 4:1. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. Let us therefore fear lest a promise being left us of entering into his rest, any of you should seem to come short of it. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము మను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండుము. The Holy Spirit is talking to the church, to the Hebrew believers. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క హెబ్రీ విశ్వాసులతో సంఘముతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. This is actually a warning. అయితే ఇది ఒక భయంకరమైన సవాలుగా ఉంటా ఉన్నది. The Holy Spirit is saying, be careful, అయితే church. జాగ్రత్తగా ఉండు సంఘమా అని పరిశుద్ధాత్మ చెప్తా ఉన్నారు. And he says, let us fear. That's the writer of Hebrews is saying, let us fear as children of God. అయితే హెబ్రీయులకు రాసిన యొక్క ఎవరైతే రాసి ఉన్నారో ఆయన ఇదిగో భయము కలిగి ఉండుము, దేవుని పిల్లలు అయినటువంటి మనము భయము కలిగి ఉండుము అని అంటా ఉన్నారు. Now what is this fear that the author of Hebrews is saying? అయితే ఈ యొక్క హెబ్రీ గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఈ యొక్క భయము, ఏ భయాన్ని గురించి ఆయన మాట్లాడుతా ఉన్నారు? The word of God everywhere says, don't be afraid, don't be afraid, don't be afraid. దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే భయపడకము 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 అని రాయబడి ఉన్నది. But here the writer of Hebrews, it's unknown as to who the writer is. The author says that, church, be careful and fear, otherwise you will miss out on God's rest. అయితే దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించే ఆ యొక్క వాగ్దానము మీరు తప్పిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి, భయం కలిగి ఉండండి అని. This is not an earthly fear he's talking about. అయితే భూలోక సంబంధమైన భయం గురించి ఆయన మాట్లాడట్లేదు కానీ. Hallelujah, hallelujah. We see that in Job and in Proverbs, we see the fear of the Lord is the beginning of wisdom. అయితే దేవుని యందు భయం అనేది దేవుని అంటే ఈ యొక్క జ్ఞానానికి ప్రారంభం అని మనం కీర్తన గ్రంథంలో, అది సామెతల గ్రంథంలో చూస్తా ఉన్నాము. So we need to fear because we are not having rest. అయితే మనం భయపడాల్సింది ఎందుకంటే మనకి విశ్రాంతి లేదు కాబట్టి భయపడాలి. Did you ever think about that?
I'm not having a rest, so I need to fear. అసలు విశ్రాంతి లేకుండా పోయింది, ఆ విషయాన్ని బట్టి నేను భయపడాలి. దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? This word exhorts the Hebrew Christians to enter. We should enter into God's rest. హెబ్రీ యొక్క క్రైస్తవుల్ని ఈ యొక్క వాక్యం ఏ రీతిగా ప్రోత్సాహపరుస్తుందంటే దేవుని యందు విశ్రాంతిలో మనం ప్రవేశించాలి. Paul tells in Ephesians that it is a divine mystery of fellowship with God that we need to enter in. అయితే అతి ఉన్నతమైన దేవునితో ఆ యొక్క సహవాసంలోకి మనం ప్రవేశించాలని ఎఫెసీయులో రాయబడి ఉన్నది. Ephesians 2:9 will read. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. And to make all see what is the fellowship of the mystery. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలను వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. Hallelujah. It's not by our works that we have this hidden fellowship with Christ. అయితే ఈ యొక్క రహస్యమైన సహవాసం మనం క్రీస్తు వారితో కలిగినో అది మన క్రియల వల్ల కానే కాదు. See, Hebrews 4:11 says, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. let us labor, let us work hard for this rest. అయితే ఈ యొక్క విశ్రాంతి కొరకు మనము జాగ్రత్తగా పని చేయదుము అని చెప్తా ఉన్నారు. Let us pursue the spiritual rest promised by God. ఈ యొక్క ఆత్మ సంబంధమైన విశ్రాంతి దేవుడు మనకి వాగ్దానం చేసిన విధానముగా దాన్ని వెంటాడుదామని చెప్తా ఉన్నారు. Lest if we don't pursue the spiritual rest, just I want you to focus on this. If we don't pursue the spiritual rest, we will fall into the sin of unbelief. అయితే ఈ యొక్క ఆత్మ సంబంధమైన విశ్రాంతిలో ప్రవేశించడం అనే విషయంలో కనుక మనం జాగ్రత్త వహించని ఎడల మనము పాపములో పడిపోయే అవకాశం ఉండి ఉన్నది. It's eye-opening, right? If you are not pursuing spiritual rest, that means I am going to fall into unbelief, and unbelief is what kept the Israelites out of Canaan. ఆత్మ సంబంధమైన విశ్రాంతిలో మనం ప్రవేశించని ఎడల మనల్ని పాపంలో పడిపోయే రీతిగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ యొక్క పాపం అనగా దేవుని యందు అపనమ్మకము. Hallelujah. A spiritual peace that comes from faith in Christ. ఈ యొక్క ఆత్మ సంబంధమైన ప్రశాంతత సమాధానం అనేది దేవుని యందు విశ్వాసం ద్వారా మనకి లభిస్తా ఉన్నది. So we were reading about Hebrews 4, right? Hebrews 4:1 and 4:11. But in the chapter of Hebrews 3, హెబ్రీ రాసిన పత్రిక 4:1-11 వచనాలు మనం చదువుకున్నాం. కానీ 3వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే the author is writing to the Hebrew Christians and saying and warning them against unbelief and disobedience. అయితే ఇదిగో ఈ యొక్క దేవుని యందు విశ్వాసము లేనితనము మరియు అన్యులుగా ఉంటా ఉండిన ఆ యొక్క తత్వాన్ని జాగ్రత్తగా అని చెప్పి సవాలుకరంగా వారిని హెచ్చరిస్తా ఉన్నారు. So he is teaching the church, giving an example of the Israelites. అయితే ఈ యొక్క సంఘానికి నేర్పిస్తూ ఇశ్రాయేలీయుల గురించిన ఒక ఉదాహరణ అనేది చెప్తా ఉన్నారు. Which is also an example for us today, the church. ఆ యొక్క ఉదాహరణ ఇప్పుడు ఈ సంఘంలో మనము కూడా ఈ యొక్క సంఘంలో మనకు కూడా ఉదాహరణగా ఉంది ఉన్నది. So he is exhorting the church and saying the Israelites failed to enter the promised land because they lacked faith. ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఆ యొక్క వాగ్దానం దేశంలో ఎందుకు అడుగు పెట్టలేకుండా ఉండినారంటే వారికి దేవుని యందు విశ్వాసం లేకుండా ఉండిన ఎడల అని చెప్తా ఉన్నారు. They lived a totally defeated life. ఆ యొక్క ఓడించబడిన జీవితంలో వారు జీవించి ఉన్నారు. They were living in complete darkness. వారు చీకటిలో జీవిస్తా ఉన్నారు. They were not able to hear God talking to them. దేవుడు వారితో మాట్లాడుతున్న యొక్క దేవుని స్వరం వారు వినలేకుండా ఉన్నారు. The heavens were like a stone, no passage of God's word to them. ఈ యొక్క పరలోకం అనేది గొప్ప రాయిగా ఉంటా ఉండేది. ఎందుకంటే దేవుడు ఆ యొక్క స్వరము వీరిని చేరుకోకుండా ఉంటా ఉన్నది. So actually what is this rest that God wants us to have? అయితే దేవుడు మనల్ని ఎలాంటి రకమైన విశ్రాంతి మనం పొందుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నారు. He's not talking about taking a bed and putting a pillow and just lying on the whole day. ఏదో పడకలో మంచిగా పక్కన సదురుకొని మంచిగా నిద్రపోవడం అనే విశ్రాంతి గురించి ఆయన మాట్లాడట్లేదు. కానీ this is a spiritual rest. ఆత్మ సంబంధమైన విశ్రాంతి. You see, in Genesis chapter 2 verse 2,
ఆదికాండం 2:2 We'll read that. దాన్ని చదువుతున్నాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. So you see, God rested on the 7th day. దేవుడు 7వ దినాన విశ్రాంతి చెంది ఉన్నారు. After he finished all his creation works, he worked hard, he finished it, and he rested on the 7th day. అయితే ఈ యొక్క సృష్టిని సృష్టించే ప్రక్రియలో సమస్తాన్ని సంపూర్తి చేసి 7వ దినాన విశ్రమించెను. On the 6th day, after all the completion of his work, on that day he created man and Eve. On that day, on the 6th day, God made man. 6వ దినాన దేవుడు మనుషుల్ని సృష్టించి ఉన్నారు. Not on the first, not on the second, but after all creation, God made man. ఏదో 1వ దినాన 2వ దినాన కాదు కానీ సమస్తాన్ని సృష్టించిన తరువాత మానవులను సృష్టించి ఉన్నారు. So the point I'm saying is, God did not want man to work. You see, అయితే దేవుడు మానవుడు పని చేయాలని కోరుకోలేదు, కానీ he did not want man's help. మానవుని యొక్క సహాయం ఆయనకు అక్కర్లేదు. When Jesus died on the cross, he did not even take the help of his angels. యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోతున్నప్పుడు ఆ సమయంలో దేవుడు తన దేవదూతల సహాయం కూడా ఆయన తీసుకొనే లేదు. He finished it on the cross, the work of salvation. క్రీస్తు వారు ఆ యొక్క శిలువలో మన యొక్క రక్షణ గురించిన సమస్తాన్ని సంపూర్తి చేసి ఉన్నారు. God finished all the creation and then he made Adam on the 6th day. ఈ సృష్టినంతా సృష్టించిన తర్వాత చివరిగా ఆదాముని 6వ దినాన సృష్టించి ఉన్నారు. Why do you think God would do that? ఎందుకు దేవుడు ఆ రీతిగా చేసి ఉన్నారు? That's because God wanted man to enjoy that rest and that fellowship with him on the 7th day. ఎందుకంటే మానవుడు దేవునితో కలిసి ఆ యొక్క సృష్టిలో ఆ యొక్క 7వ దినాన ఆ యొక్క విశ్రాంతి పొందులాగున ఆ రీతిగా దేవుడు చేసి ఉన్నారు. He wanted sweet fellowship with man. అయితే మానవునితో ఒక అనుబంధము, మంచి మధురమైన అనుబంధము ఆయన కోరుకొని ఉన్నారు. Isn't it so loving and so kind of God? He put them in the garden and he gave them everything. Life was perfect. ఇదిగో ఆ యొక్క తోటలో వారిని పెట్టి వారికి సమస్తాన్ని ఇచ్చి జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉండి ఉన్నది. But you see, we just read that when we are not entering into rest, we fall into unbelief. అయితే ఇందాక మనం చదువుకున్న ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క విశ్రాంతిలోకి మనం ప్రవేశించలేదా మనం పాపంలోకి పడిపోతా ఉన్నాము. So that was where man, he did not believe God and he lost his peace with God, he lost his rest with God. అక్కడ మానవుడు దేవుని యందు నమ్మిక ఉంచలేదు, తద్వారా ఆయన యొక్క విశ్రాంతిని అతడు కోల్పోయి ఉన్నాడు. Hallelujah. And man chose the opposite. He chose disbelief instead of faith. అయితే ఈ యొక్క విశ్వాసము కాకుండా మానవుడు ఏది ఎంచుకున్నాడంటే అవిశ్వాసాన్ని ఎంచుకొని ఉన్నాడు. And that's the reason why the ground became cursed. The Lord said, you shall toil and you shall eat of it all the days of your life. ఇదిగో ఈ యొక్క భూమి తద్వారా శపించబడి, ఇదిగో ఈ యొక్క భూమి యందు ఫలించబడినది మాత్రమే నువ్వు తిందు అని చెప్పి ఉన్నారు. Both thorns and thistles it shall bring forth for you for land. అయితే నీ చేతికి ఒక ముండ్ల పొదలను మరియు ఒక అనేక విషయాలను అది తీసుకొస్తుందని చెప్పి ఉన్నారు. In the Bible study we learned that Jesus wore that same thistles, that curse which he cursed the ground and thorns and thistles began growing. That same thistles he wore it on his head. అయితే మనం బైబిల్ స్టడీలో మనం గమనించినట్లుగా అక్కడ ఏం నేర్చుకొని ఉన్నామంటే ఏ భూమిని అయితే శపించి ఉన్నారో, ఈ యొక్క ముళ్ళ తుప్పలు అనే దాన్ని శపించి ఉన్నారో అదే ఒక శాపాన్ని కిరీటము వలె శిలువలో ఆయన ధరించుకొని ఉన్నారు. God came to this earth to break that curse that man earned for himself. అయితే మానవుడు తనకు తానుగా సంపాదించుకున్న ఆ యొక్క శాపాన్ని విరగొట్టడానికి శిలువలో యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించి ఉన్నారు. Praise Jesus for coming to this earth and taking out all our curses upon his head. దేవుడు ఈ యొక్క భూలోకానికి వచ్చి మన యొక్క ప్రతి ఒక్క శాపాన్ని ఆయన నెత్తి మీద ఆయన వేసుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. Why would God want to carry our curses on his head and carry thorns and thistles? He literally carried the thorns and thistles upon his head. We can see that.
ఎందుకు యేసుక్రీస్తు వారు మన యొక్క శాపాన్ని దాన్ని నెత్తి మీద పెట్టుకొని ఉండాలి, దానికి సాదృశ్యంగా ముళ్ళ కిరీటం ఆయన ధరించుకొని ఉన్నారు శిలువ మీద, దాన్ని మనం ఆలోచించవలసిన వారమైనా. See, man cannot ever take one step towards God. అయితే దేవుని వైపు మానవుడుగా తానుగా ఒక అడుగు దేవుని వైపు వేయలేడు. It is always God who takes the first step towards us. ఎల్లప్పుడూ దేవుడు మాత్రమే మన వైపు అడుగు వేస్తా ఉండి ఉన్నారు. So he came down, this Yahweh God, he came down to the earth in flesh and made a way for us to have fellowship with him again. యావే దేవుడు ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చి మనకు ఒక గొప్ప దారిని సృష్టించి ఉన్నారు. ఆ యొక్క దారి ద్వారా మనము దేవునితో గొప్ప సహవాసం కలుగుటకు. Ephesians 2:14, let's read. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గల వారైనందున 2:14. 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విరోధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయటం చేత మధ్య గోడను పడగొట్టి తన ఉభయలను ఏకం చేసింది. Hallelujah. What did Jesus do for us? దేవుడు యేసుక్రీస్తు వారు మన కొరకు ఏమి చేసి ఉన్నారు? He broke that middle wall between God and us. దేవునికి మనకి మధ్య ఉన్న ఆ యొక్క మధ్య గోడని ఆయన తీసివేసి ఉన్నారు. Hallelujah. Hallelujah. Jesus said, okay, by the way, the theme of my message is enter into my rest. ఇదిగో నా యొక్క విశ్రాంతిలోకి మీరు ప్రవేశించండి అనేది ఈ యొక్క ప్రసంగం యొక్క శీర్షికత్వము. Sorry, I did not tell that before. దాని ముందే మీకు పంచుకోలేదు. So now you can join the dots and see that God wants us to enter his rest. అయితే మనం గమనించాల్సిన వారికి ఏ రీతిగా ఉన్నామంటే దేవుడు మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలని ఆశపడతా ఉండి ఉన్నారు. Right enough, Jesus said in Matthew 11:28-30, come to me all you are weary and carry heavy burdens. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని చెప్తా ఉన్నారు. Come to me and I will give you the rest. Hallelujah. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తా ఉన్నాను. Hallelujah. How do we get this rest? ఏ రీతిగా ఈ యొక్క విశ్రాంతిని మనం పొందుకునే వారమై ఉన్నాం? Enter my rest. Hebrews is exhorting the church, enter my rest. And how do we enter this ఈ యొక్క rest? హెబ్రీ గ్రంథము సంఘాన్ని ఏ రీతిగా ప్రోత్సహిస్తా ఉన్నదంటే ఇదిగో నా యొక్క విశ్రాంతిలో మీరు ప్రవేశించండి అని చెప్తా ఉన్నారు. Hallelujah. How do you enter the rest? By coming to Jesus. Come to me, all you are heavy laden, all of us who are burdened, carrying heavy burdens. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. By declaring on the cross that it is finished, he says he has completed doing what had to be done and to remove that curse. శిలువలో ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి సమస్తము సమాప్తమైన అనే ఒక విషయాన్ని పలుకుచుండగా ఏమి చేసి ఉన్నారంటే ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క శాపాన్ని సంపూర్ణంగా తీసివేసి ఉన్నారు. What is this rest Jesus talking about? ఈ యొక్క విశ్రాంతి యేసుక్రీస్తు వారు ఈ విశ్రాంతి గురించి మాట్లాడుతా ఉన్నారు. అది ఎలాంటి విశ్రాంతి అయి ఉన్నది? He's calling, he's addressing all those who are exhausted by the demands of life. అయితే ఈ యొక్క జీవితంలో ఎన్నో ప్రయాసాలు పొందుతా ఉండిన ప్రతి ఒక్క మానవుని దేవుడు పిలుస్తా ఉన్నారు. We are exhausted in our relationships. ఇదిగో మన యొక్క సంబంధాల్లో మనము చాలా ప్రయాసపడతా ఉండినాము. Sin and failure. ఈ యొక్క పాపము మరియు విఫలంలో పడిపోతా ఉండినాము. Our battles, our sorrow, our heartaches. ఈ యొక్క మన యొక్క యుద్ధాలు, మన యొక్క బాధలు, మన యొక్క గుండె పోటులు కూడా మనం చూసుకుంటా ఉన్నాము. The pressures of this life. అయితే ఈ యొక్క జీవితంలో మనం అనుభవించే ప్రతి ఒక్క ఒత్తిడులు, Unbelief working in us. అయితే అవిశ్వాసం మనలో పనిచేస్తా ఉన్నది. Because we are not resting in Christ. ఎందుకంటే క్రీస్తులో మనం విశ్రాంతి పొందట్లేదు కాబట్టి We are being weighed down. మనము ఎంతో భారముతో మనం కిందకి పోతా ఉన్నాము. You know what? Satan likes to have us down. ఎందుకంటే ఈ యొక్క అపవాది మనల్ని కిందకి త్రొక్కి వేయాలనుకుంటున్నారు కాబట్టి. But
Jesus wants us to have Satan down underneath our feet. అయితే యేసుక్రీస్తు వారు ఏం ఆశిస్తా ఉండినారంటే మన పాదాల కింద అపవాది ఉండాలని ఆయన ఆశిస్తా He'll ఉండినారు. do his best to form such situations so that we will fall down and he will come up and he'll step on. వాడు సాయశక్తులా ప్రయత్నిస్తూ వివిధ రకాలైన పరిస్థితుల ద్వారా మనం కింద పడిపోతే అతడు మన మీద ఉండాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తా ఉండినాడు అపవాది. But the war is already, the victory of the war Jesus has given to us. అయితే ఈ యొక్క యుద్ధంకి సంబంధించిన ఆ యొక్క జయం అనేది మనకి ముందుగానే దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. So Jesus says, come, I am your teacher. Come, అయితే Lord, come. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో నేను మీ బోధకుడిని, దయచేసి నా దగ్గరికి రండి అని చెప్తున్నారు. He is a teacher of teachers. ఇదిగో ఆయన బోధకుడికే బోధకుడుగా ఉంటా ఉంటున్నారు. Hallelujah. 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 And he Hallelujah. says, learn from me, for I am gentle and I am humble in heart. నా ద్వారా మీరు నేర్చుకోండి, నా నుంచి మీరు నేర్చుకోండి, ఎందుకంటే నేను ఎంతో సున్నితంగా, నేను హృదయపూర్వకంగా సున్నితంగా ఉంటా ఉంటున్నాను కాబట్టి. In contrast, who is that proud teacher? అయితే దానికి వ్యత్యాసంగా మనం చూసుకున్నట్లయితే గర్వపు సంబంధమైన బోధకుడు, అధ్యాపకుడు ఎవరు? Who is that proud teacher? ఎవరు ఆ యొక్క గర్వపు సంబంధమైన అధ్యాపకుడు? The proud teacher, the secret? ఆ యొక్క గర్వపు సంబంధమైన అధ్యాపకుల గురించి మీకు ఒక రహస్యం తెలుసా? Is my own self. అది మన స్వయము. The number one obstacle for me to enter into God's rest is my own self. అయితే ఈ యొక్క దేవుని సంబంధమైన విశ్రాంతిలో ప్రవేశించకుండా చేసేది ఒకే ఒక విషయం ఏంటంటే అది మన స్వయం మాత్రమే. Hallelujah. We have problems with our ego. మన జీవితంలో మన యొక్క సమస్యల్లో మనము మన స్వయం నుంచి ఎంతో సమస్యలు మనం చూస్తా ఉన్నాము. There's always a war between the flesh and the spirit. ఎల్లప్పుడూ ఈ యొక్క ఆత్మకి శరీరానికి అనేది యుద్ధం అనేది జరుగుతా ఉన్నది. Paul says in Romans 7:24, "Oh wretched man that I am," he calls himself a wretch. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు తమ ఎలాంటి సంబంధమైన వ్యక్తిని అని చెప్పి చెప్తా ఉన్నారు. This wretch wants to always dominate God's word. ఈ యొక్క శరీరము ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని అధిగమించాలనుకుంటా ఉన్నది. We find it hard to give in to God's word. దేవుని వాక్యానికి లోపడటానికి మనం ఎంతో కష్టపడతా ఉన్నాము. Jesus said in John 15:5, "You can do nothing without me." మీరు నా యందు నిలిచి ఉండని ఎడల మీరు ఏమి చేయలేరని యోహాను సువార్త 15వ అధ్యాయం 5-15 వచనం చెప్తా ఉన్నది. We can't even bring ourselves to Jesus. మనము క్రీస్తు వారి దగ్గరికి మనల్ని మనం సమర్పించుకొని కూడా లేనటువంటి పరిస్థితి మనం పొందుకుంటా We ఉన్నాము. did nothing to deliver our souls and save our souls. మన యొక్క ఆత్మని రక్షించుకోవడానికి మనం ఏమాత్రం ఏది కూడా చేయకుండా ఉన్నాము. So who's the enemy for us to enter into God's rest? దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి ఎలాంటి శత్రువు ఎక్కడ ఉంటా ఉంటున్నారు? Self. It is I must decrease and Christ must increase. స్వయము, నేను తగ్గిపోవాలి, క్రీస్తు వారు ఎదగాలి అనే ఒక ఆలోచన. Let's read Hebrews 4:1-3 once again. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతున్నాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంత నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పుకోలేము అని భయము కలిగి ఉన్నాము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడింది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వాటికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగదుత్పత్తి నాది వేయబడినప్పుడే ఆయన కార్యములని సంపూర్తి అయి విన్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుతున్నాము. Hallelujah. You see the secret in 4:3. We who have believed enter that rest. Amen. ఎవరైతే విశ్వాసులమై ఉన్నామో వారు ఆ యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించుచున్నాము అని 3వ వచనం చెప్తా ఉన్నది. You see, unbelief is a hidden sin. ఈ యొక్క అవిశ్వాసం అనేది ఒక రహస్యకరమైన పాపము. Somewhere in our hearts, it is lurking inside. It masks itself.
అయితే మన హృదయాల్లో అది దాచుకొని ఉంటా ఉన్నది. You know, Paul in Ephesians 6, when he said, put on the full armor of God. అయితే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇదిగో దేవుని రకమైన ఆయుధాలు ధరించుకోండి అని చెప్పి He ఉన్నారు. says, you put on the helmet of salvation, breastplate of righteousness, shield of faith, sword of the spirit, shoes of peace. He says everything, but he says, above all, hold out your shield of faith. Above all, you hold out your shield of faith. అయితే వీటన్నిటి గురించి ఆయన చెప్పి చివరిగా ఆ యొక్క విశ్వాసం అనే ఒక డాలుని మనం జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పి ఉన్నారు. See, when in our deepest trials, what is the one that hits, you know, how does the enemy attack us? అయితే మన లోతైన సమస్యల్లో శత్రువు ఏ రీతిగా మన మీద దాడి చేస్తా ఉన్నారు? What comes to your mind in your deepest trials? మీ యొక్క లోతైన సవాళ్లలో గాని పరిస్థితుల్లో గాని మీ మనసులోకి ఏది వస్తా ఉన్నది? If God, I'm angry on God, yes. ఇదిగో నేను దేవుని మీద కోపంగా ఉన్నాను అని వస్తున్నాను. If God is good, why did this happen to me? దేవుడు నిజంగా మంచివాడైతే ఇది నాకు ఎందుకు జరిగింది? If God is our provider, then why am I not having enough of provision? అయితే దేవుడు సమస్తాన్ని సమకూరుస్తా ఉన్నట్లయితే ఇది ఎందుకు నా దగ్గర ఈ కరువుని నేను చూస్తా ఉన్నాను? Let's look at Abraham. అబ్రహాం వైపు మనం చూసుకున్నట్లయితే He had only one son, that too at 100 years he got. అయితే 100 సంవత్సరాలకు ఒకే ఒక కుమారుడు ఆయన కలిగి ఉన్నాడు. Take your son, go and sacrifice. ఇదిగో నీ యొక్క కుమారుని బలి ఇవ్వుము అని చెప్పి ఆయన అడిగి ఉన్నారు. The boy says, Dad, where is the animal? Where is the offering? We are going, but where is it? He doesn't know that he himself is going to be the one. అయితే ఈ యొక్క బలి అర్పించడానికి వెళ్తా ఉన్నాం కదా, ఈ యొక్క గొర్రెపిల్ల ఏది అని చెప్పి తన తండ్రిని అడిగినప్పుడు అతనే ఆ యొక్క గొర్రెపిల్ల అని ఆయనకు తెలియకుండా ఉన్నది. That's why Abraham became the father of faith. He said, Son, the Lord shall provide. అయితే అందుకు అబ్రహాం గారు ఇదిగో దేవుడు పంపువాడై ఉన్నాడని చెప్పి ఉన్నారు. Hallelujah. Sometimes we feel because I witnessed, I am going through this terrible time. ఇదిగో నన్ను బట్టి ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో నేను వెళ్తా ఉన్నానని మనం అనుకోవచ్చు. Our faith will be tested. మన యొక్క విశ్వాసం అనేది ఎన్నోసార్లు సవాలు చేయబడతా ఉన్నది. But we need to hold out the shield of faith. కానీ ఈ యొక్క విశ్వాసం అనే డాలుని మనం పట్టుకొని వారమై ఉన్నాము. Sometimes we are afraid to pray for others. అయితే ఇతరుల కొరకు మనం ప్రార్థించాలంటే కొన్నిసార్లు మనం భయపడతాము. If I pray for them, the devil will come and trouble me. ఇదిగో నేను గనక ప్రార్థించినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న దెయ్యం నన్ను శోధిస్తదేమో అని. You see, Pastor, I went and prayed. Now I am not getting sleep in the night. ఇదిగో పాస్టర్ గారు నేను వెళ్ళి ప్రార్థన చేశాను, ఇప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు రాత్రి పూట. That's the point. You have authority over the enemy. ఈ యొక్క శత్రువు మీద మీకు గొప్ప అధికారం మీరు కలిగి ఉన్నారు. You have the power to cast out. ఇదిగో ఆ యొక్క దెయ్యంను వెళ్ళగొట్టడానికి మీకు అధికారం కలిగి ఉన్నది. You have the power of God's word. దేవుని వాక్యం అనే ఒక గొప్ప శక్తి మీలో ఉంటా ఉంది. Hold out the shield of faith. ఆ యొక్క విశ్వాసం అనే డాలుని మీరు ఎత్తు పట్టుకోండి. Above all, hold out your shield of faith. వీటన్నిటికంటే ప్రధానముగా ఈ యొక్క విశ్వాసం అనే డాలుని మీరు పట్టుకోండి. When the enemy attacks, he wants to attack our faith only. ఈ యొక్క విశ్వాసం మీద ఒక దాడి చేయాలనుకున్నట్లయితే శత్రువు ఆ యొక్క విశ్వాసం మీద మాత్రమే దాడి చేస్తా ఉన్నారు. The devil is not an innovative guy. అయితే ఈ యొక్క అపవాద అనే వాళ్ళు కొత్తగా ఆలోచించే రకం కాదు. Pathetic fellow is. దరిద్రుడు. You know, because he uses the same technique. He has no innovative, creative thoughts. He will use the same technique. What he used in the Garden of Eden, he used the same to Jesus. He's using the same to us. We should know. James says, you be aware of the devil's tactics. అపవాది ఎల్లప్పుడూ ఒకే రీతిగా దాడి చేస్తా ఉన్నాడు. ఎందుకంటే అతనికి కొత్తగా ఆలోచించే తత్వం లేదు కాబట్టి బైబిల్ ఏం చెప్తా ఉంటుందంటే ఈ యొక్క అపవాది యొక్క కుతంత్రాన్ని జాగ్రత్తగా ఎరిగి ఉండుడి అని చెప్తా ఉంది. I want you to, take this verse to your heart and live in this verse. It's Ephesians 2:6-7. This is a simple but a deep truth for us Christians. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు మీరు జాగ్రత్తగా మీ యొక్క హృదయంలో భద్రపరచుకోండి. ఎందుకంటే ఇది గొప్ప సత్యాలు మన జీవితానికి సంబంధించినవి ఉన్నవి.
క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరిచి నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. Praise God. Jesus died on the cross. యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువలో మరణించి ఉన్నారు. You know, even before we were born, the word says that you also died with him. అయితే మనం పుట్టక మునిపే మనం ఆయనతో పాటు మనం మరణించి ఉన్నామని రాయబడి ఉన్నది. Now Paul is saying you are also raised with him. అయితే పౌలు గారు ఏం చెప్తా ఉంటున్నారంటే ఆయనతో మీరు కూడా లేవనెత్తబడి ఉన్నారని చెప్తా ఉన్నారు. And also Paul is saying because Christ is seated in the heavenly places, you also are seated in the heavenly places. Right now, God has kept that place for me. I am seated in the heavenly places. In the spirit, I am seated with Jesus. అదే రీతిగా క్రీస్తు వారు ఏ రీతిగా అయితే పరలోకంలో ఆ యొక్క స్థలంలో ఆయన కూర్చొని ఉన్నారో అదే రీతిగా మనం కూడా లేవనెత్తబడిన వారమై మనం కూడా పరలోకంలో ఆ యొక్క స్థలంలో కూర్చొని వారమై ఉన్నాము. This is what Jesus wants to give us. This is what Jesus has given us. అయితే యేసుక్రీస్తు వారు ఈ రకమైన వాటిని మనకి ఇవ్వాలనుకుంటున్నారు, మనకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. So obviously the enemy, Satan is kicked out of heaven. He will not like you seated over there. He want to bring you down. అయితే అపవాది మీరు పరలోకంలో సంబంధమైన స్థానంలో మీరు ఉండి ఉన్నారని ఎరిగి ఆ యొక్క స్థానం నుంచి మిమ్మల్ని కింద పడేయాలని ఎంతో ప్రయత్నిస్తా ఉండి ఉన్నారు. Revelations 3:21. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం మనం చూసుకుందాం. నేను జయించి మా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదని. Hallelujah. He's already given us that place to sit with him. అయితే ఆయనతో కూడా మనం కలిసి కూర్చోవడానికి ఆ యొక్క స్థలాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. Amen. As Christians, we are seated with Jesus. క్రైస్తవులుగా మనము దేవునితో కూర్చొని ఉంటున్న వారమై ఉన్నాము. We are not here to do any war. We are not here to struggle. We are not here to strive. Jesus is saying, out of the heavenly riches, out of the hidden riches in Christ, this is a mystery that God makes us sit with him. అయితే క్రీస్తునందు మరియు పరలోకమునందు ఉన్న మనకు ఆ యొక్క ధనాన్ని మనం చూసుకున్నట్లయితే తద్వారా మనం పరలోకంలో కూర్చొని ఉండు వారమై ఉన్నాము. So if you're seated with Christ, you're all the time thinking about Christ, you're talking to him, you're fellowshipping with him. That's where God wants us to be, and through Christ Jesus, through the resurrection, he has made us to be seated. క్రీస్తు వారితో పాటు మనం కూర్చొని ఉండినట్లా క్రీస్తు వారితో మనం సంభాషిస్తాము, ఆ రీతిగా మనం ఆలోచిస్తా ఉండినాము. అదే మనకి క్రీస్తు వారి శిలువలో మనకి ఇచ్చి ఉన్నారు. ఆయన శిలువలో మరణించిన విధానం మరియు ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచిన విధానం ద్వారా ఈ యొక్క విషయాల్ని మనకి ఇస్తా ఉండి ఉన్నారు. We need to understand this, that the Christian life flows from Jesus, starts from Jesus, flows from Jesus. It is not of our own. అయితే ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది ప్రారంభము యేసుక్రీస్తు వారి ద్వారా, అది నిరంతరము కొనసాగటం యేసుక్రీస్తు వారి ద్వారా, మన ద్వారా మాత్రము కానే కాదు. If you're able to grasp this truth and live in the presence of Jesus, that is a victorious Christian life. ఈ యొక్క సత్యాన్ని కనుక మీరు గ్రహించి యేసుక్రీస్తు వారితో పాటు మీరు జీవించాలనుకున్నట్లయితే క్రైస్తవ జీవితంలో అదే గొప్ప జయకరమైన విషయము. The best of our good works are all dead works. మన యొక్క అతి గొప్ప సామర్థ్యం కలిగిన పనులన్నీ కూడా మరణకరమైన పనులతో సమానంగా ఉంటా ఉండేవి. Everything that I want to do is nothing but dead work only. ఇదిగో నేను ఈ రీతిగా చేయాలనుకుంటున్న ప్రతి ఒక్క పని కూడా ఆత్మ సంబంధంగా మరణించిన కార్యముగా ఉంటా ఉండేది. When the Holy Spirit flows through our life, Pastor gave us a demonstration this morning. When the Holy Spirit flows through our life, that is what is living in rest. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి ప్రవేశించి ప్రవహిస్తా ఉండినప్పుడు ఆ రీతిగా మన క్రైస్తవ జీవితం ఉండాలని ఉదయకాల సమయంలో పాస్టర్ గారు మనకు చెప్పి ఉన్నారు. Hallelujah.
it's not impossible. We have all, Hebrews 11 tells us of all the people who lived in rest with God. అయితే క్రీస్తులో విశ్రాంతి పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనకి తెలియజేస్తా ఉన్నది. Enoch couldn't be on this earth for long. God took him away because he was at rest with God. హనోకు గారు అనేక సంవత్సరాలు ఈ భూమి మీద ఉండలేకుండా ఉండినారు, ఎందుకంటే ఆయన విశ్రాంతిలో ఉండి ఉన్నారు కాబట్టి దేవుడు ఆయన విశ్రాంతిలోకి తీసుకొని ఉన్నారు. Hebrews says Elijah was like a man like us only. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక ఏం చెప్తా ఉన్నారంటే ఎలీషా గారు సామాన్య మానవుడిలాగా, ఏలియా గారు సామాన్య మానవుడిలాగా మనలాంటి మానవుడిగా ఉంటా ఉన్నారు. But because of his faith, when he called the fire came down from heaven. అయితే విశ్వాసం ద్వారా ఆయన పరలోకం నుంచి అగ్ని కుమ్మరించమని ప్రార్థించినప్పుడు నిజంగా అగ్ని దిగి వచ్చి ఉన్నది. What happened to Elijah? అయితే ఏలియా గారికి ఏమై ఉన్నది? Chariots of fire, chariots of horses came and took him. అయితే అగ్ని రథాలు వచ్చి ఆయన్ని తీసుకొని పోయినాయి. Hallelujah. So enter the rest. Enter your rest, Hebrews is saying. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక ఏం సెలవిస్తా ఉంటుందంటే ఈ యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించండి. One example I want to give you. The prodigal son, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు, he had another brother, right? అయితే అతనికి సహోదరుడు ఉన్నాడు కదా. The elder brother was good. He was staying in his father's house, not wandering. He was very good man. అతను మంచివాడు, అతను తన తండ్రి ఇంటిలోనే జీవిస్తా ఉంటున్నాడు, అతను ఎంతో మంచివాడు. Okay. The younger fellow, he ran away and he was a bad fellow. అయితే చిన్నవాడు అతను పరిగెత్తి పారిపోయి ఉన్నాడు, అతడు చాలా చెడ్డమైన. All his father's earnings he wasted. ఆయన తన తండ్రి సంపాదన అంతా నేలపాలు చేసి ఉన్నాడు. When he was serving the pigs and giving food for the pigs, he thought, my father's house, I have rest. What am I doing over here? అయితే ఆ యొక్క పందులకి ఆ యొక్క పొట్టు చెల్లుతా ఉండినప్పుడు, పందులతో పాటు ఉంటా ఉండినప్పుడు, ఇదిగో నా తండ్రి ఇంట్లో ఎంతో విశ్రాంతి ఉంది, నేను ఏం చేస్తాను ఇక్కడ అని ఆలోచించి ఉన్నాడు. So he went back to his father. అయితే తన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి And he said, Father, I have gone too far. Now I want to come back home. ఇదిగో నేను చాలా దూరం పారిపోయినాను, నేను ఇప్పుడు మీ ఇంటికి నేను ప్రవేశించాలనుకుంటున్నాను. But what did the eldest boy do? The good fellow. అయితే ఎంతో మంచి అయిన ఆ యొక్క పెద్ద సహోదరుడు ఏం చేసి ఉన్నాడు? He said, Dad, I was right all the time. I was so good. అయితే తండ్రి, ఇదిగో నేను ఎల్లప్పుడూ నేను సరి అయిన వాడిగా ఉంటా ఉంటున్నాను, నేను ఎంతో మంచివాడిగా ఉండి ఉన్నాను అన్నాను. And you're slaughtering that fatted calf for making a party for that fellow, and for me nothing. అయితే ఆయన కొరకు ఈ యొక్క జంతువుని బలిచ్చి ఆయన కొరకు పెద్ద పార్టీ చేస్తున్నావు నువ్వు, నాకు కాదు. He questioned his father. అయితే తన తండ్రిని ప్రశ్నించి ఉన్నారు. He forfeited the grace from his father. అయితే ఎంతో ఆ యొక్క కృపని ఆయన కోరుకొని ఉన్నాడు. You see, grace is only for the failures and for all these bad fellows, these sinners who go out of the way of Jesus. ఇదిగో యేసుక్రీస్తు వారి నుంచి దూరంగా పారిపోయిన వారికి మాత్రమే ఈ యొక్క కృప లభిస్తా ఉన్నది. Hallelujah. I am always right. ఇదిగో నేను ఎల్లప్పుడూ సరిగ్గానే ఉన్నాను. That's what he told his father. అయితే తన తండ్రికి ఇదే రీతిగా చెప్పి ఉన్నాడు. Being right is being very wrong. మీరు సరిగ్గా ఉండటం కూడా మీరు తప్పుతో సమానమే. He was in his father's house, but he was not in his father's heart. అయితే తన తండ్రి ఇంటిలో నివసించి ఉన్నాడు కానీ తన తండ్రి హృదయంలో నివసించలేదు. He quarreled with his father. తన తండ్రితో ఈ యొక్క గొడవ పెట్టుకొని ఉన్నాడు. But the younger son, అయితే he చిన్నవాడు repented and he received the grace of his father. పశ్చాత్తాపడి దేవుని యొక్క కృపా కనికరాన్ని పొందుకొని ఉన్నాడు. You can always see this, that the Pharisees are like the elder son. I'm always right. అయితే పరిసయ్యులు కూడా ఈ యొక్క పెద్ద కుమారుడు వలె నేను ఎల్లప్పుడూ సరిగ్గా ఉండి ఉన్నానని చెప్తా ఉన్నాను. We keep the law of the Lord, everything to the dot. అయితే ప్రతి ఒక్క ఒక తూరు కూడా అటు ఇటు కాకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని పెట్టుకొని ఉంటారు. But the tax collector cried out and said, Lord, have mercy on me, I am a sinner. అయితే ఆ యొక్క సుంకరి, ఇదిగో పాపిని, నన్ను క్షమించు, నేను పాపిని అని చెప్పి ఒప్పుకొని ఉన్నాడు. Who was at rest with God? Who had God's rest? అయితే దేవునిలో ఆ యొక్క విశ్రాంతి ఎవరు పొందుకొని ఉన్నారు? The one who believed the Father, the one who believed God. Amen. అయితే తన తండ్రి యందు విశ్వాసం ఉంచి ఉన్నవారు, తన దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నవారు. Another example that Hebrews gives us, అయితే ఇంకొక ఉదాహరణ ఈ యొక్క హెబ్రీయులకు రాసిన గ్రంథం చెప్తా ఉంది. he writes about the Israelites. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. You know,
they left Egypt, అయితే ఈ యొక్క ఐగుప్తుని వారు విడిచిపెట్టి ఉన్నారు. but the Egypt didn't leave them. కానీ వారిలో ఉన్న ఆ యొక్క ఐగుప్తు అనేది అతను వారిని విడిచిపెట్టలేదు. They came all the way to a place called Kadesh Barnea. అయితే Kadesh Barnea. కాదేషు బర్నియా అనే ఒక ప్రాంతానికి వారు వచ్చి ఉన్నారు. They came all the way over there, and they were just going to enter into the land of rest, Canaan. అయితే ఆ యొక్క విశ్రాంతి దేశంలోకి వారు ప్రవేశించబోతా ఉంటున్నారు, కానాను దేశము. So they were just about to enter, and Moses sent the 12 spies. అయితే వారు ప్రవేశించబోతుండగా యెహోషువ Moses sent the 12 spies, అయితే మోషే గారు 12 మంది గూఢచారులను పంపించి ఉన్నారు. and they came back shaking with fear. అయితే ఎంతో భయంతో వారు తిరిగి వచ్చి ఉన్నారు. Oh, we cannot enter that rest. అయితే ఆ యొక్క విశ్రాంతిలోకి మనం ప్రవేశించలేము. Oh, we want that melons of Egypt, అయితే watermelons. ఐగుప్తులో ఉన్న ఆ యొక్క వాటిని మేము కోరుకుంటా ఉంటున్నాం. We want that fish in Egypt. అదిగో ఐగుప్తులో ఉన్న ఆ యొక్క చేపలు మాకు కావాలి. They didn't want the promise. అయితే ఈ యొక్క వాగ్దానం దేశం వారికి అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడి ఉన్నారు. So what God did from that day, 40 years, okay, you want to go back, you go back. You will never enter the Canaan. అయితే మీరు తిరిగి వెళ్ళాలనుకుంటున్నారా, సరే మీరు వెళ్ళండి, కానీ మీరు ఎన్నడూ కూడా ఈ యొక్క వాగ్దానం దేశంలోకి ప్రవేశించరు అని చెప్పినారు. 40 years, I think Deuteronomy says it's just a 11-day journey. అయితే ద్వితీయోపదేశకాండం ఏం చెప్తా ఉందంటే 11 రోజుల ప్రయాణం అది. And they wandered 40 years, very similar to our Christian walk with God. కానీ 40 ఏళ్ళు ఆ యొక్క అరణ్యంలో అటు ఇటు తచ్చిట్లాడుతూ ఉంటున్నాడు. అదే రీతిగా మన ఆత్మీయ జీవితం కూడా అదే రీతిగా ఉంటా ఉంటున్నది. Pastor, I took water baptism when I was 20 years back. I took water baptism. అంటే 20 ఏళ్ళ క్రితము మేము బాప్తిసం పొందుకొని ఉన్నాము. But Pastor, I don't know. I'm not living the proper Christian life. Can I take again water baptism, Pastor? అయితే నేను సరైన క్రైస్తవ జీవితం నేను జీవించట్లేదు, నేను మళ్ళీ ఇంకోసారి బాప్తిసం తీసుకోవచ్చా పాస్టర్ గారు? Hallelujah. What happens is God brought us out from Egypt, from our old way of life. Hallelujah. అయితే దేవుడు ఈ యొక్క ఐగుప్తులో నుంచి మనల్ని విడిపించి ఉన్నారు, మన పాత జీవితం నుంచి మనల్ని విడిపించి ఉన్నారు. But we are not entering into Canaan because of unbelief. కానీ మనము ఈ యొక్క కానాను దేశంలోకి ఎందుకు ప్రవేశించలేకుండా ఉండి ఉన్నామంటే మన అవిశ్వాసము ద్వారా మనం ప్రవేశించకుండా ఉండి ఉన్నాము. So we are going back and forth in the wilderness. అయితే ముందుకి వెనక్కి ఈ యొక్క అరణ్యంలో తచ్చిట్లాడుతా ఉండి ఉన్నాము. Hallelujah. Only 2 people believed in God out of 12 people. అయితే 12 మందిలో కేవలం 2 మాత్రమే దేవుని యందు విశ్వసించి ఉన్నారు. And they entered Canaan. వారు కానాను దేశంలో ప్రవేశించి Hallelujah. So Jesus promised rest for our souls. అయితే యేసుక్రీస్తు వారు మన యొక్క ఆత్మకి విశ్రాంతిని ప్రమాణం చేసి ఉన్నారు. Said, our part is to listen to Him, to learn from Him, come to Him. మన యొక్క పని ఏంటంటే ఆయన మాటల్ని విని ఆయన నుంచి నేర్చుకొని ఆయన దగ్గరికి రావటము. We read, right, Hebrews. So what was the reason they did not enter? They heard the word. The gospel is preached to both the groups, right? The ones who entered and the ones who didn't enter. The gospel is preached. But why did the ones who didn't enter not enter? అయితే ప్రవేశించిన వారికి ప్రవేశించని వారికి ఈ యొక్క సువార్త అనేది చెప్పబడినది, కానీ ప్రవేశించని వారు ఎందుకు ప్రవేశించలేకపోయినారు? Unbelief. The word that they received was not mixed with faith. అయితే వారు ఏ వార్తనైతే వారు పొందుకొని ఉన్నారో అది విశ్వాసంతో కలిసి లేకుండా ఉండి ఉన్నది. Hallelujah. That's the key. Sometimes we know, okay, the word, the promises, but there is faith that has to be mingled with the word of God. అయితే ఈ యొక్క వాగ్దానములు ఈ యొక్క వాక్యం అనేది మనకు తెలుసు, మనం ఎరిగి ఉన్నాము, కానీ ఆ యొక్క వాక్యంతో పాటు ఈ యొక్క విశ్వాసం అనేది కలిసి ఉండాలి. That's the faith. Do you believe that you're seated at the right hand that with Jesus? అయితే Is it difficult to believe?
యేసుక్రీస్తు వారి యొక్క కుడిపార్శ్వంలో మీరు కూర్చొని ఉండాలని మీరు నమ్ముతున్నారా? అది నమ్మటం అంత కష్టంగా ఉంటామని నేను మీకు. No sister, nor can I sit with Jesus. ఇదిగో యేసుక్రీస్తు వారితో పాటు నేను ఏ రీతిగా కూర్చోగలను సహోదరి అని చెప్తారు. It's not possible. అది అసాధ్యము. Hallelujah. Let's believe that word, that God has, from being seated with Jesus, a Christian life flows. అయితే క్రీస్తు వారితో పాటు మనం కూర్చొని ఉండగా ఆ యొక్క క్రైస్తవ జీవితం అనేది మన ద్వారా ప్రవాహిస్తా ఉంటుంది. So if you see in Ephesians, first Paul says, first you know that you're being seated. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తా ఉంటున్నారంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం క్రీస్తు వారితో పాటు కూర్చొని ఉన్నాము. Then you walk in unity. అయితే మనం ఐకమత్యముగా ముందుకు వెళ్ళాలి. Then you walk in love. తర్వాత ప్రేమలో మనం నడవాలి. Then you walk in the light. తర్వాత ఈ యొక్క వెలుగులో మనం నడవాలి. Walk in wisdom. ఈ యొక్క జ్ఞానంలో మనం నడవాలి. It's all there in Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇవన్నీ రాయబడి ఉన్నవి. And finally he says in chapter 6, అయితే చివరిగా 6వ అధ్యాయం ఏం చెప్తా ఉందంటే, put on the whole armor of God, ఇదిగో దేవునికి సంబంధించిన ప్రతి ఒక్క ఆయుధం మీరు ధరించుకోండి, that you may be able to stand against the wiles of the devil. ఈ యొక్క అపవాది యొక్క కుతంత్రాలకి వ్యతిరేకంగా నిలబడటానికి. The wiles of the devil is to make us not believe in Jesus. ఈ యొక్క అపవాది యొక్క కుతంత్రం ఏంటంటే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచకుండా ఉండాలని అతడు ప్రయత్నిస్తా ఉన్నాడు. So what we do finally in Ephesians 6, చివరిగా ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చేస్తా ఉన్నాం? we are seated with Christ. మనము క్రీస్తు వారితో పాటు మనం కూర్చొని We ఉన్నాము. walk in Jesus. We walk in the light. యేసు క్రీస్తు వారి ద్వారా ఆయన వెలుగులో మనం నడుస్తాం. Finally what Jesus is making us to do is, అయితే చివరిగా యేసు క్రీస్తు వారు ఏం చెప్తా ఉంటున్నారు మనకి? anybody? ఎవరైనా చెప్పగలరా? He makes us to stand. Hallelujah. అయితే మనం నిలవబడి ఉండటానికి ఆయన సహాయం చేస్తా ఉంటున్నారు. Unless you know your place in Christ, only then you're able to walk in Jesus and stand against the wiles of the enemy. క్రీస్తులో మీ యొక్క స్థలము ఎక్కడని మీరు ఎరిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క అపవాది యొక్క కుతంత్రములకి మనము వ్యతిరేకంగా నిలబడి ఉండగలము. Hallelujah. Hallelujah. Such a beautiful truth that the Lord has revealed in Ephesians. అయితే ఇలాంటి గొప్ప విషయము గొప్ప రహస్యం అనేది ఈ యొక్క దేవుని వాక్యం ఎఫెసీయుల గ్రంథంలో రాయబడి ఉన్నది. Hallelujah. So the place of rest is a place of, ఈ యొక్క విశ్రాంతి అనేది ఎలాంటి స్థలముగా ఉంటా ఉన్నది? it's a place of faith. ఈ యొక్క విశ్వాసానికి స్థలముగా ఉంటా ఉన్నది. Hallelujah. God's providence is there in Canaan. అయితే కానాను దేశంలో దేవుని యొక్క గొప్ప సంపూర్ణత ఉంది ఉన్నది. They had peace on all their borders. వారి యొక్క సరిహద్దుల్లో ఎంతో సమాధానం ఉంది ఉన్నది. They had abundance of food, abundance of everything, as Sister shared last week. Abundance in everything they had in Canaan. ఆ యొక్క కానాను దేశంలో ఉన్న ప్రతి దాంట్లో ఒక సంపూర్ణత అనేది సమృద్ధిగా ఉంటా ఉంది ఉన్నది. I've come to give you life and life in abundance. ఇదిగో నేను మీకు జీవం ఇవ్వడానికి వచ్చినాను, అది గొప్ప అత్యధికమైన జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. That is the rest God wants us to enter. అలాంటి విశ్రాంతిలోకి మనం ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నారు. Hallelujah. Hallelujah. So therefore let us fear, lest because of the sin of unbelief we may not enter into rest. అయితే ఈ యొక్క అవిశ్వాసం అనే పాపం ద్వారా ఈ యొక్క విశ్వాసంలోకి మనం ఈ యొక్క విశ్రాంతిలోకి మనం ప్రవేశించకుండా ఉంటామని అన్నాము. Hallelujah. Shall we pray? ప్రార్థించుకున్నాం. Thank you, Jesus, for calling us into your rest. ప్రభువా, మీ యొక్క విశ్రాంతిలోకి మమ్మల్ని పిలిచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. Precious Holy Spirit, thank you, Lord, for these words, O Lord, that you have given to us, words of assurance and comfort, Lord. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకే వందనాలు. ఈ యొక్క వాక్కుని దేవా తండ్రి నాయనా, నిజంగా మేము మిమ్మల్ని నమ్మటానికి గొప్ప ఆస్కారాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. Thank you, Lord, for calling us, Lord, and giving us rest for our souls. ప్రభువా, మమ్మల్ని పిలిచినందుకు మీకు వందనాలు. మా యొక్క ఆత్మలకి విశ్రాంతి ఇస్తున్నందుకు మీకు వందనాలు. We give you all the glory. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకుంటాం. And Father, in the name of Jesus we pray. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen.